ఆఖరికి సార్ 2 నెలలు అయిపోతున్నాయి, వీడిని మరింట్లో భరించలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది సార్, సార్ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది అంటూ నాదెండ్ల మనోహర్ గారి దగ్గర స్వయంగా కూర్చొని వినూత కోట వారి భర్త మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే, పంపించేయండి అమ్మా, ఇంట్లో ఎందుకు, లేదు సార్ పంపించేస్తే సుధీర్ ఇతను ఏమన్నా చేస్తాడేమో, లేకపోతే ఇతను ఏదైనా చేసుకుంటాడేమో, సార్ తో మాట్లాడించే వరకు, మనం కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేసే వరకు అతన్ని ఉంచుదాం సార్ అంటే, వద్దొద్దు పంపించేయండి, వాడు అతన్ని ఏం చేసినా అతను వాడిని ఏం చేసినా మనకేం పనమ్మా, మీకేం సంబంధం, మీకేం ఇబ్బంది లేదు, మేము మాట్లాడతాం కదా అని పంపించేయమన్నాడు సార్. అలా పంపించిన 10-15 రోజుల్లోనే ఈ ఘటన జరిగింది సార్. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, దీంట్లో వినూత కోట గాని వారి భర్త గాని చంపే ఉద్దేశం ఉంటే ఈ 2 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ట్రీట్మెంట్లు ఇచ్చి, లేకపోతే అతను బతికుంటేనే కదా వాళ్ళకి ఎవిడెంట్రీ, అతను బతుకుంటేనే కదా సుధీర్ ఎంత అరాచకం చేసి ఎంత డబ్బులు అతనికి పంపించి ఎంత పార్టీని డిగ్రేడ్ చేయడానికి, ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాల్ని అసభ్యమైన ఫోటోలు, పదజాలాలు, మాటలు ఇవన్నీ కూడా సార్. కానీ అలాంటి వ్యక్తిని సూసైడ్ చేసుకున్నాడా, వీళ్ళే చంపేశారా తెలియదు, కానీ ఆ కేసు వీళ్ళందరి మీద పెట్టేసి మర్డర్ కేసులో ముద్దాయి వినూత కోట అని టీడీపీ సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేసింది సార్. అరే నీ పార్టీ ఆఫీస్ కి వస్తే 2 నెలలు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వలేకపోయావా? ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా? ఇంత గొప్ప అభ్యర్థులు సార్ వాళ్ళు. వాళ్ళు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు, లేనిపోని రాజకీయాల్లోకి వచ్చి శత్రుత్వాలు పెంచుకున్నారు. ఇప్పుడు సుధీర్ ఆ అమ్మాయి రాజకీయాల్లో పోటీ చేయకపోతే శత్రువు అయ్యేవాడు కాదు కదా. ఈయన రెచ్చగొట్టి రాజకీయాలు చేపించి ఈ రోజు వాళ్ళిద్దరికి శత్రుత్వం పెట్టి ఈ రోజు 2 నెలల అపాయింట్మెంట్ ఇవ్వకపోబట్టి ఈ రోజు అమ్మాయి మర్డర్ కేసులో ముద్దాయి అయిపోయింది. కానీ ఇదంతా ఎంత ఎవిడెంట్రీ సార్? మేము చంపే ఉద్దేశం లేదు సార్, చంపే ఉద్దేశం ఉంటే అతన్ని మా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం సార్? పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరకలేదు సార్, ఏమయ్యా ఆయన ఏమన్నా సీఎమ్మా పిఎమ్మా? మీరేమన్నా సాధారణ కార్యకర్తలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు కదా. ఇంత కష్టకాలంలో మీతో అమ్మాయితో మాట్లాడకపోగా, ఆ అబ్బాయిని విచారించకపోగా, సుధీర్ని మందలించకపోగా అపాయింట్మెంట్ దొరకలేదని మీరు చెప్తారేంటి? అతనికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందా అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి సార్. ఇంకా కూడా వినూత కోట వాళ్ళ భర్త పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరికితే బాగుండు, ఇంత జరిగిందని ఆయనకి చెప్పాలని ఈ రోజుకి వాళ్ళు తపన పడుతున్నారు సార్. సో మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉంటారనేది ఇది ఒక తార్కాణం సార్.